హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన శరీరంలో వ్యాధులు రావటానికి ముఖ్యమైన కారణం, అలాగే మొదటి కారణం మన జీర్ణ శక్తి సక్రమంగా లేకపోవటమే. ఎందుకంటే జీర్ణ శక్తి సరిగా లేకపోతే మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి ఇలా పొట్టకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు, మన లివర్ అనేది సరిగా పనిచేయకపోవడంతో పాటు ముఖంలో మొటిమలు, మచ్చలు, జుట్టు బాగా ఊడిపోవటం, ఎంత పౌష్టికాహారం తీసుకున్నా మన శరీరానికి తగినంత న్యూట్రిషన్స్ అందకపోవటం, ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు మీ జీర్ణ శక్తి సక్రమంగా పనిచేయకపోవటం వలన వస్తాయి. కాబట్టి మన జీర్ణ శక్తిని ముందుగా మనం వృద్ధి చేసుకుంటే మనం తిన్న ఆహారం మన శరీరానికి వంటబట్టడం మాత్రమే కాదు, వ్యాధులు కూడా దరిచేరవు. అలాగే మన ఆరోగ్యాన్ని కానీ మన శరీరాన్ని మనం పుష్టిగా బలంగా ఉంచుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి జీర్ణ సంబంధ సమస్యలతో కనుక బాధపడుతుంటే ఈ రోజు చెప్పబోయే ఒక ఆయుర్వేదిక్ రెమెడీని కనుక ఫాలో అయితే చాలు, ఇప్పుడు చెప్పిన అన్ని రకాల జీర్ణ సంబంధ సమస్యలన్నిటినీ తొలగించుకోవచ్చు. మరి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూసే ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి రెమెడీస్ చెప్పాలనే మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. ఈ రెమెడీ తయారీ కోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ ని తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది యాలకులు. మీరు ఒక 6 లేదా 7 యాలకులను తీసుకుని ఈ బౌల్లో యాడ్ చేయండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉండే వారిలో ఆహారం సరిగా జీర్ణం కాక అది కొవ్వుగా మారి ఊబకాయం కూడా వస్తుంది. కాబట్టి జీర్ణశక్తి పెంచి ఆహారం అలా కొవ్వుగా మారకుండా చూసే వాటిలో యాలకులు కూడా ప్రథమ స్థానంలో ఉంటాయి. ఎందుకంటే యాలకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలోని మెటబాలిజం ను పెంచుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చు అయ్యి మన జీర్ణ శక్తి పెరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది పటిక బెల్లం. మీరు పటిక బెల్లాన్ని కూడా తీసుకుని వీడియోలో చూపించిన సైజ్ లో పటిక బెల్లాన్ని ఈ బౌల్లో యాడ్ చేయండి. అయితే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం పటిక బెల్లాన్ని స్కిప్ చేసేయండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సినది మిరియాలు. ఫ్రెండ్స్, మిరియాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది అజీర్తి సమస్యలకు చక్కటి ఔషధం లాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. అయితే అలాంటి అత్యవసరమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి చేయడానికి ఈ మిరియాలు చక్కగా హెల్ప్ చేస్తాయి. దీంతో మన జీర్ణాశయంలో ఎక్కువసేపు ఆహారం నిల్వ ఉండకుండా చూస్తాయి. మీరు మిరియాలను కూడా 1 స్పూన్ మోతాదులో తీసుకొని ఈ బౌల్లో యాడ్ చేయండి. అలాగే ఇప్పుడు చివరిగా మనకు కావాల్సినది జీలకర్ర. అయితే మీరు తీసుకునే జీలకర్రలో ఎటువంటి తేమ లేకుండా పొడిగా ఉండేటట్లు చూసుకోండి. ఒకవేళ తేమ కనుక ఉంటే 1 నిమిషం పాటు డ్రై ఫ్రై చేసుకొని 1 స్పూన్ మోతాదులో జీలకర్రను కూడా ఈ బౌల్లో యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, జీలకర్రలో కూడా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది మన కాలేయంలో పైతి రసం తయారవటానికి హెల్ప్ చేసి మన జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం ఇలాంటి సమస్యలు మాత్రమే కాదు, అధిక బరువు, షుగర్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా తీసుకున్న ఈ పదార్థాలన్నిటిని మీరు మిక్సీలో వేసి వీలైనంత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ పదార్థాలన్నిటిని ఇలా మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిని మీరు ఎక్కువ మోతాదులు తయారు చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో నెల రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ మిశ్రమాన్ని మీరు ఎలా తీసుకోవాలి అంటే దీనికోసం మనకు కావాల్సినది 1 అరకప్పు పెరుగు. మీరు 1 అరకప్పు పెరుగును తీసుకోండి. అయితే ఈ పెరుగు అనేది అస్సలు పుల్లగా ఉండకూడదు. ఇలా తీసుకున్న ఈ పెరుగులో మీరు 1 అర స్పూన్ మోతాదులో మాత్రమే ఈ పొడిని బాగా మిక్స్ చేయండి. ఇందులో మనం పటిక బెల్లం కూడా కలిపాం కాబట్టి ఇది తినటానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే డయాబెటీస్ వారు ఇందులో మీరు టేస్ట్ కోసం కాస్త బ్లాక్ సాల్ట్ని కానీ కిచెన్ సాల్ట్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ రెమెడీని ఎప్పుడైనా సరే ఉదయాన్నే మీరు భోజనం చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. అంటే మీరు ఉదయాన్నే ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 10 లేదా 11 గంటల సమయంలో ఈ మిశ్రమాన్ని తినొచ్చు. ముఖ్యంగా మీరు పెరుగుతో ఈ పొడిని కలిపి తీసుకోవటం మూలంగా మీ మెటబాలిజం, మీ జీర్ణశక్తి రెట్టింపు అవడంతో పాటు మీ పొట్ట కూడా ఎప్పటికప్పుడు శుభ్రం అవుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత 1 స్పూన్ మోతాదులో సోంపు గింజలను తప్పకుండా నమిలి మింగండి. ఇలా కనుక ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా 2 వారాల పాటు ఈ రెమెడీని ఫాలో అయితే చాలు, మీ జీర్ణశక్తిలో వచ్చే మార్పు అనేది మీకే అర్థమవుతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్ తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.